ప్రతి సంవత్సరం మార్చ్ 24న మనం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈరోజు టీబీ యొక్క ఆరోగ్య, సామాజిక మరియు ఆర్థిక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కేటాయించబడింది. ఈ సంవత్సరం థీమ్ అవును, మనం టీబీని అంతం చేయగలం. ఇది మనందరిలో ఒక కొత్త ఆశను నింపుతుంది. క్షయవ్యాధి అంటే టీబీ అనేది ఒక అంటువ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఆ బ్యాక్టీరియా గాలిలోకి విడుదలై దగ్గరలో ఉన్నవారు పీల్చినప్పుడు వారికి సోకుతుంది. దీని సాధారణ లక్షణాలు 3 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం మరియు అకస్మాత్తుగా బరువు తగ్గడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం టీబీని నివారించవచ్చు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు మరియు ముక్కును కప్పుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరియు మనం నివసించే ప్రదేశాలలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవడం ముఖ్యం. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీని పూర్తిగా నయం చేయవచ్చు. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారించి వైద్యులు సూచించిన మందులను పూర్తి కోర్సు వాడటం తప్పనిసరి. మధ్యలో మందులు ఆపడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన మనం కలిసికట్టుగా ఉందాం. టీబీ గురించి అవగాహన పెంచుదాం. లక్షణాలు ఉన్నవారిని పరీక్ష చేయించుకోమని ప్రోత్సహిద్దాం. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే టీబీ లేని వరల్డ్ని మనం తప్పకుండా సాధించగలం.